హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పోనీండి, ఈ శుభ సమయంలో మిమ్మల్ని ఓ చిన్న కోరిక కోరాలి. బాగుంది, కోరుకో మరి. మా అన్నయ్య చాలా మెత్తటివాడండి. అవును, నేను కఠినుడిని, కర్కోటకుడిని అను. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పరిస్థితులు అర్థం చేయాలని అన్నది ఆమె చిన్నబోయి. ఒట్టి ఫూల్వి. పరిహాసం చేస్తే నవ్వుతూ దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేతులు వేశాడు. టేక్ ఇట్ ఈజీ, అసలు విషయం చెప్పు. అన్నగారి పరిస్థితి అంతా చెప్పింది. వదిన అసహనత చెప్పింది. మీకు తెలిసిన వారు చాలామంది ఉన్నారుగా, ఎక్కడైనా చిన్న జాబ్ చూసి పెట్టండి. అలాగే 2 రోజులు ఆగు. అతను వెళ్ళి మంచంపై కూర్చున్నాడు. సుజాత వెళ్ళి పక్కన కూర్చుంది. తలుపుపై ఎవరో కొట్టారు. ప్రభై ఉంటుంది అన్నది వెళ్ళి తలుపు తీసింది. వచ్చింది కమలమ్మ. సుజాత కంగారుగా కొంగు భుజాల మీదకి లాక్కుంది. విష్ణు లేవబోయాడు. కూర్చో బాబు. తనే చనువుగా వచ్చి అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. విష్ణు, నన్ను మన్నించరా. నీ హృదయం నవనీతంరా. అది తెలుసుకోలేక ఎన్నో మాటలు అన్నాను. సుధ ఎంత గర్వంగా రాసింది. నీలాంటి అన్న ఉండడం అదృష్టమట అన్నది. దానిదేం ఉంది పిన్ని, సుధ పరాయిదా. కాకపోతే మాత్రం సమయానికి ఎవరు ఆదుకుంటారు? ఏమిటత్తయ్యా, నీకు చెప్పలేదా ఈ కర్కోటకుడు? ఆమె నవ్వింది. సుధ భర్త పనిచేసే కంపెనీలో ఎవరో డబ్బు కాజేశారట. అనుమానం అల్లుడిపైకి వస్తే బాబు 10,000 కట్టి ష్యూరిటీ ఇచ్చాడట. లేకపోతే పరువు బజార్న పడేదట. అలాగా అన్నది. భర్తను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక. ఇంత సన్నిహితంగా ఉన్నట్టే ఉంటాడు. మనుషుల్ని అంత దూరంలో ఉంచుతాడు. నేను మనసు నొప్పిస్తే ఏమనుకోకు. నువ్వు మమ్మల్ని శాసిస్తున్నావని అపార్థం చేసుకున్నామే తప్ప అర్థం చేసుకోలేదు. పిన్ని, అంత పరాయివాడినా? లేదురా, అవసరమైతే నీ ప్రాణాలు అడ్డుపెట్టే ఆప్తుడివి అన్నది హృదయపూర్వకంగా. మీరు అడిగినట్టు అతనికి స్కూటర్ కొనిస్తే దాని విలువేం తెలుస్తుంది? అయాచితంగా వచ్చే వస్తువులను ఆశించటం పురుష లక్షణం కాదు పిన్ని. అవన్నీ ఆలోచించటం చెల్లి నీకు రాశానంది. దొంగతనం చేసింది మేనేజర్ కొడుకేనట. ఎవరైతే మనవాడు నిర్దోషిని నిరూపించబడ్డాడు. అదే చాలు. కమలమ్మ వెళ్ళిపోయింది. సుజాత విప్పారిత నేత్రాలతో వీక్షించసాగింది. ఏమిటలా చూస్తున్నావు? నేను కోరిన పురుషుడిని మీలో చూశాను. జీవితం ధన్యమైంది అని చెప్పాలనుకుంది. కానీ అలాంటి విష్ణుకు బొత్తిగా ఇష్టం ఉండవు. ఏం లేదు అన్నది అవతల వైపు నుండి ప్రక్కపై వాలుతూ. అతను ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. సరళ, ఏమిటండి ఆ గావుకేకలు? భర్త అరుపులు విని వచ్చింది సరళ. అతను చికాగా పచారులు చేస్తున్నాడు. నన్ను అవమానించటానికి వేరే మార్గం కనపడలేదా? మిమ్మల్ని అవమానించానా? చేతిలోని దువ్వెన పడవేసింది అద్దం ముందు. నెమ్మదిగా అడుగుతావా? నేను బ్రతికుండగా ఉద్యోగం చేయటం ఏమిటి? అంత అవసరం ఏమొచ్చింది? మీరు అంత సెన్సిటివ్గా ఆలోచిస్తే నేనేం చెప్పను? ఉద్యోగాలు చేసే స్త్రీలు భర్తలంత అసమర్థులేనా? కొంచెం గొంతు తీవ్రంగా ఉంది. అలా ఎదురు ప్రశ్నలు వేసి విసిగించవద్దు. నాకిష్టం లేని పని నువ్వు చెయ్యవద్దు అన్నాడు పచారులాపి. ఇల్లు పిల్లలు శుభ్రంగా ఉంటే చాలు. ఉద్యోగం చేసినంత మాత్రాన ఇంటిని పిల్లలను నిర్లక్ష్యం చేస్తానా? అతను జవాబు చెప్పలేదు. నూనె రాసుకుని క్రాప్ దువ్వుకోసాగాడు. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు. మారని వారెవరైనా ఉంటే రఘులాంటి వారు. భార్య అంటే బానిసని, ఇతరులు చూడదగిన వస్తువు కాదని అతని భావన. కొన్నిసార్లు రఘు ప్రవర్తన చూస్తే సరళకు చిర్రెత్తుకొస్తుంది. సినిమా హాల్ దగ్గర, ఏ కొట్టు దగ్గరకైనా సరే ఎవరన్నా ఆమె వంక చూస్తే చాలు వచ్చి అడ్డు నిలబడతాడు. అలా చూసినా స్త్రీ పాతివ్రత్యం మంటగలిసిందని బాధపడతాడు. అలాంటప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక పెళ్లి విషయంలో తప్పితే ఏ విషయంలోనూ తల్లి మాటను ఎదురు చెప్పాలనే ఆమె అభిలాష కాదు. మంచి చెడు నిర్ణయించాలి. సంసారం అన్నాక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉంటూనే ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఊరేగాలనుకుంటే నీ ఇష్టం అంటూ భోజనానికి కూర్చున్నాడు. ఆ మాటలు సుందరమ్మకు వినిపిస్తూనే ఉన్నాయి. పెరటి తలుపు వద్ద కూర్చుని మనవరాలకు జడవేస్తుంది. భార్యాభర్తల మాటలు ఆగిపోగానే తను మొదలుపెట్టింది. ఎంత వాళ్ళకు అంత బుద్ధులు. ఆనాడే చెప్పాను, మామయ్య కూతురు రాకపోతే మరో 5 కోతిని చేసుకోరా అని. పెద్దదన్న జ్ఞానం నీకుందా? అంటే నా నోరు మంచిది కాదు. ఆమె గొనుక్కుంటూనే ఉంది. భోజనం చేసి అతను వెళ్ళిపోయాడు. మంచి మాటలతో నిదానంగా రాత్రికి నచ్చజెప్పవచ్చని త్వరగా తయారై అత్త మాటలు లెక్క చేయకనే వెళ్ళిపోయింది బడికి. అదో ప్రైవేటు స్కూలు. 5వ క్లాస్ వరకు ఉంది. హెడ్ మిస్సెస్ టైం టేబుల్ ఇచ్చింది. చిన్నపిల్లలకు పాఠాలు చెబుతుంటే కరిగిన కాలమే గుర్తుకు రాలేదు.
ఇంటి ముందాగి ఆశ్చర్యంగా చూసింది. 4 పిల్లలు దోశలు పొట్లాటి విప్పుకుతున్నారు. ఎక్కడివిరా బాబు కొడుకుని అడిగింది. నానమ్మ డబ్బులు ఇచ్చింది, కొనుక్కున్నాము. ఆమె చికాగ్గా చూసింది. ఈ సంసారం ఇలా గడపాల్సిందేనా? సరైన సారథ్యం వహించి మునిగిపోయే సంసార నౌకను ఓ దరి చేర్చేవారే లేరు కాబోలు. పిల్లలతో పాటు తనకు తెప్పించుకు ఉంటుంది. 3 రూపాయల ఖర్చు. అదే డబ్బుతో ఇంట్లో 3 పూటల పలహారం చేయవచ్చు. ప్రతి విషయంలో అత్తగారు తననెందుకు ప్రత్యర్థిగా నిల్చుని తను తలపెట్టిన పని సాగనీయదు? తనపైన నిరసన చిన్నచూపే కారణమా? పోనీ తను లేకపోతే కొడుకు పిల్లల్ని బాగా చూస్తుందేమో అని. అది కూడా అబద్ధమని తేలిపోయింది. ఒసే చిట్టుముండా, ఒక దోశ తింటావటే నీ కడుపు మండిపోను. నిర్మలకు సరిపోలేదట, ఇవ్వకూడదు అంటుంది సుందరమ్మ. అలాంటిది తన పిల్లలను చూస్తుందనుకుంటే హాస్యాస్పదమే. కోడలలా రాయిలా నిల్చుని చూడడం ఆ బొత్తిగా గిట్టలేదు. వండి వార్చాలని ఉబలాటం ఉన్నా నేనేం చిన్నపిల్లనా? సత్తివేది ఆకలితో వచ్చిన పిల్లలకు ఆ మాత్రం పెట్టుకుంటే సరళ చికాగ్గా లోపలికి వెళ్ళింది. వేడి టీ తాగేసరికి ఎంతో ఉత్సాహం వచ్చింది. భర్త కాఫీ ఇచ్చింది. పిల్లలకు పాఠాలు చెబుతూ వంట పూర్తి కానిచ్చింది. ఎన్నో ప్రణాళికలు వేసుకుంది. రాత్రి అందరికీ వడ్డించింది. ఇల్లు సర్ది ముందటి గదిలోకి వచ్చింది. రఘు భార్యను చూస్తూనే ముఖం తిప్పుకున్నాడు. ఇంకా కోపం పోలేదా? పక్కన కూర్చుని ముఖం ఇటు తిప్పింది. కోపం దేనికి? నేను నా కోపం నీకో లెక్క. అలా అనకండి. నేనేం చేసినా మీ సమస్యలు తగ్గించాలని, అంతకంటే మరేం లేదు. మిమ్మల్ని ఏనాడైనా అది కావాలి ఇది కావాలి అని వేధించానా? మీరే అనేవారు నేను జడ పదార్థానని. ఈనాడు ఈ చిన్న కోరిక కోరితే కాదంటున్నారు. ఆమె కంఠం మృదువుగా జాలి గొలిపేలా ఉంది. అది కాదు సరు, నీకు ఏం ఇవ్వలేకపోయినా ఈనాడు నీ చేత పని చేయిస్తున్నాను. నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి. ఫాల్స్ ప్రిస్టేజ్కు మన జీవితాలు బలిపెట్టవద్దు. అతని సరసనే పడుకుంది. అలాగే నీ ఇష్టం అన్నాడు. ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. మన్నాడు ఉదయమే సుందరమ్మ ఆవులిస్తూ సగం సగం వదిలిన పనులు నా నెత్తిని కొట్టిపోదాం అనుకుంటుందేమో. దాని పని చెబుతాను అనుకుంది. అప్పటికే అన్ని పనులు ముగించి తలదూవుకుంటుంది సరళ. అత్తయ్య, ఆ టిఫిన్ డబ్బాలో చపాతీలున్నాయి. పిల్లలు 4 గంటలు కడిగితే పెట్టండి. అవును కాదు అనలేదు. మూతి తిప్పుకుని దొడ్లోకి వెళ్ళిపోయింది. అందరికీ భోజనాలు పెట్టి మధ్యాహ్నం తినటానికి డబ్బాలు పెట్టి తను భోజనం చేసి వెళ్ళిపోయింది బడికి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యథావిధిగా హోటల్ నుండి ఇడ్లీ తెచ్చుకుని తింటున్నారు. గోధుమ రొట్టెలు డబ్బాలో ఉన్నాయిగా, ఇడ్లీ ఎందుకు తెచ్చారు? పాడు రొట్టెలు నార సాగిపోతున్నాయి అత్తయ్య, నిర్మల జవాబు చెప్పింది. రాగానే వాళ్ళ తిండి మీద పడింది నీ దృష్టి. చల్లారి నీరుగారే పదార్థాలు ఎలా తింటారు? గతిలేక వచ్చారనుకుంటున్నావేమో. వాళ్ళ తండ్రి నీలాంటి 10 మందిని పోషించగలడు. సుందరమ్మ అందుకుంది. మేం గతిలేని వాళ్ళమని వృధా ఖర్చులు వద్దంటున్నాను విసురుగా అనేసి లోపలికి వెళ్ళింది. అవే రొట్టెలు భోజనాల వద్ద ఆవురావురమంటూ తిన్నారు. అత్తయ్య, మధ్యాహ్నం అంతా అన్నాలు తినే పిల్లలే. సాయంత్రం వారికి ఇష్టమైతే ఇంట్లో చేసిన పని తింటారు, లేకుంటే మానేస్తారు. రోజు 3 రూపాయలు హోటల్కి తగలేయవద్దు. ఏమిటే, పిల్లల కడుపు నిండా తిండి పెట్టకూడదా? 2 రోజులు పనిచేసి ఇంత అథారిటీ చేస్తున్నావు? అత్తయ్య, మీరు ఇలా ప్రతిదానికి పెడార్థాలు తీస్తే బ్రతకడం చాలా కష్టం. డబ్బంతా తీసుకోండి, అప్పు లేకుండా సంసారం గడపండి. ఇంకా నేను సంసారం గడుపుతాను, వయసు వస్తుంది అన్నది ఏసడింపుగా. కొడుకు డబ్బులు ఇవ్వలేదని 3 పూటలా ఉపవాసం చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ మధ్యాహ్నము ప్రక్కవారి బావిలో దూకపోయిందంట. వాళ్ళు రక్షించి తెచ్చారట. అవన్నీ విని రఘు పిచ్చివాడయ్యాడు. ఈ గొడవలన్నిటికి కారణమైన సరళను పట్టుకుని ఎడా పెడా బాధేశాడు. అప్పుడు లేచి అన్నం తిన్నది సుందరమ్మ. సరళకు పూర్తిగా ఇంటి పరిస్థితి అర్థమైంది. తను ఎలాంటి మార్పులు తేవటం అత్తగారు సహించలేదని, భర్త స్వయంగా నిర్ణయించుకోడలేని. దెబ్బలకు బాధ కాదు, అత్తగారి ప్రవర్తనకు బాధపడింది. 10వ తారీఖునే డబ్బు అయిపోయింది. బ్యాంకులో తేవటం తప్పితే మార్గం కనిపించలేదు. సరళ మౌనంగా పనులు చేస్తుంది. ఎవరేం చేసినా పట్టించుకోవటం లేదు. అతను భార్య దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. కోపంగా ఉందా సరు? దేనికి? ఆసక్తిగా అంది. పశువులా ప్రవర్తించాను, క్షమించు. ఎందుకు ఆ మాటలు? కొట్టినా తిట్టినా బాధలేదు. ఈ సంసారం ఒక తాటిపై నడిపితే సంతోషించేదాన్ని. ప్రయత్నిస్తాను. నువ్వు ముభావంగా ఉంటే పిచ్చెక్కుతుంది. జాలిగా నవ్వింది. అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో ఊహకందని విషయం. సుందరమ్మ శంకరమఠం వెడుతూ అక్కడి నుండి గురువుగారిని దర్శించి వస్తుంది. అది ఒకందుకు మంచిదే అనుకుంది. కానీ ఆ సంతోషం అట్టే నిలవలేదు. ఆదివారం తీరిగ్గా పేపర్ చదువుతున్న కొడుకు దగ్గరకు వచ్చింది. గురువుగారైన త్రిలోకనాథులు పాదపూజ చేయించాలి, 500 రూపాయలు అవుతాయి. నేను పెద్దగా పెట్టుకోవద్దనుకుంటున్నాను. మాకు 300 చాలు. ఎప్పుడు తెస్తావు? నా దగ్గర స్వాములకు గురువులకు ఖర్చు పెట్టే డబ్బు లేదమ్మా. అపచారం అలా అనద్దు.
ఉపచారమో అపచారమో నాకు తెలియదు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. సుందరమ్మ తేరుకుని పెరట్లోకి వచ్చింది. సరళ బట్టలు ఉతుక్కుంటుంది. నేను అన్నింటికీ దూరమయ్యాను దేవుడో, ఆయనతో ఎందుకు పోలేదు నాయనో శోకాలు మొదలుపెట్టింది. సరళ తలెత్తి ఒకసారి చూసి తలదించుకుంది. ఏమిటి పిన్నిగారు? పక్కింటామ శోకాలు విని బయటకొచ్చింది. ఏముందమ్మా, కాలం కలికాలం జర్రుని చీదేసింది. ఈనాడు ఆ త్రిలోకస్వామి పాదపూజ చేద్దామంటే గతి లేదు. అందరూ నీకేం అంటున్నారు. మీకేంటండి, శ్రీరామచంద్రుని వంటి కొడుకు. ఆ కాలమే పోయిందమ్మా. బ్రహ్మంగారు చెప్పి కాలం వచ్చిందమ్మా. పెళ్ళాం బెల్లం ఆయనే అన్నట్టుంది. ఒక్క కొడుకుని ఎంత గారాభంగా పెంచామని రోజు కంటతడి పెట్టడమే. ఆఖరు కూతురి దగ్గరకని ప్రయాణమైంది. అబ్బా, ఏమిటమ్మా ఈ సత్యాగ్రహాలు? అంత గొప్ప స్వాములా? రఘు కదిలిపోయాడు. నెమ్మదిగా అడుగుతామేమరా, అతని వల్ల సద్గతులు పొందిన వారు కోకొల్లలు, ఇంజనీరు మొదలుకొని మినిస్టర్ వరకు అందరూ వస్తారు. ముఖాన బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతుంది. సర్వసంగ పరిత్యాగులు. మన నిర్మలను చూస్తూనే అదేమిటో నిత్య అన్నాడు. సంబరంగా చెప్పింది. సర్వసంగ పరిత్యాగులు ఎవరు? సంసారం చేత ఖర్చు పెట్టించి సన్యాసులుగా చేయరు అన్నది సరళ. ఆమెకు భర్తపై మండుకొస్తుంది. అమ్మ అడగగానే కరిగిపోవటం దేనికి? 4 రోజులు కూతుళ్ళ దగ్గరుంటే తెలిసేది. ఖర్చు ఇదేం అడ్డమైన ఖర్చా? సద్వినియోగం అవుతుంది. నా కొడుకు ఇస్తే నువ్వెవరు మధ్యన? అవును, నేనెవరు? కట్నం తెచ్చిన పెళ్ళామైతే కొంగును ముడేసుకుని ఆడిస్తుందనే నన్ను చేసుకున్నాడు నీ కొడుకు. ఇంకా అనుకోవటం దేనికి? భర్త వంక చురుగ్గా చూసి వెళ్ళిపోయింది సరళ. 300 తీసుకుని నిర్మలను బడిమానిపించి ఆ స్వామివారి పాదసేవకై తీసుకుని వెడుతుంది. అమ్మమ్మ అంటే పెద్దవారు, నీకెందుకమ్మా అతని దగ్గరకు? నిర్మలను అడిగింది. అది కాదత్తా, నాలో నిత్యత్వం ఉందట. రోజు లలితోపాసన చేయమన్నారత్త. ఆయనే చెప్పారా? అవును. ఆయనంటే ముసలివారనుకునేవు. రంగారావు పర్సనాలిటీ, జగ్గయ్య గొంతు, రామారావు టీవీ, నాగేశ్వరరావు నడక. సరళ పకాలను నవ్వింది. నిర్మల తన ధోరణి ఆపింది. నీకు నవ్వులాటుగా ఉంటే వచ్చి చూడరాదు? మీరు వెడుతున్నారు చాలు, నన్ను ఇలా బ్రతకనివ్వండి అన్నది తను తెచ్చుకున్న ఆన్సర్ పేపర్ దిద్దుతూ. తమ తోటలో కాసిన పండ్లు కూరలు పట్టించుకుని వచ్చారు చలపతి. ఇది వరకున్న జంకు లేదు. మొదటిసారిగా అతడికో సత్యం తెలిసొచ్చింది. స్వయంగా కష్టపడి సంపాదించుకుంటే ఉండే ఆనందము అయాచితంగా 1000 రూపాయలు ఇచ్చినా లభించదు. ఇన్నాళ్ళు అంధకారంలో ఉన్నాడు. తను సంపాదిస్తే ఎంత స్వాతంత్రం వస్తుంది. తను ఎవరికీ జంకవలసిన అవసరం ఉండదు. తను సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఎంత ఆనందం, ఎంత తృప్తి. సుశీలమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ రాక్షసుడేదో అన్నాడని ఎన్నాళ్ళు పంతం పట్టి ఇంటికి రాలేదు కదా. వాడు రాక్షసుడు కాదే. అతని మాట పూర్తి కాకపోవడమే విష్ణు వచ్చాడు. చిన్నాన్న, చిత్రం పొలం విడిచి వచ్చారే, ఏం దెప్పనెక్కలేదురా? అప్పుడంటే పనులున్నాయి, కాయగూరల సీజన్. ఇప్పుడేం పనులున్నాయి? దెప్పటం ఏమిటండి? అదేనే, వాడు వారానికోసారి వచ్చి రమ్మని పిలిచేవాడు. నేను పొలం విడిచి రానన్నాను. నిజమా? నమ్మలేనట్టు చూసింది. నిజమేనే, అబద్ధం ఎందుకు చెప్తాం? ఈసారి మనం పెట్టిన ఖర్చులు పోను 2-3 వేలు మిగులుతాయిరా. చాలా సంతోషం చిన్నాన్న. మీరు అడగగానే ఇన్స్టాల్మెంట్ బేసిన్ మీద తెచ్చారు నాన్నయ్య. అప్పుడు వాటి డబ్బు పూర్తిగా చెల్లిస్తే మంచిది. అలాగే చలపతి తలాడించాడు. విష్ణు వెళ్ళిపోగానే సుశీలమ్మ విరుచుకుపడింది. వాడు ఆజ్ఞలు చారీ చేయగానే గంగిరెద్దులా తలోపుతారేమిటండి? ఆ లోన్లు మనమెందుకు చెల్లించాలి? మనకేం ఆడపిల్లలు లేరు. బావగారు పోయిన దగ్గర నుండి మంచి బట్ట ఎరగరు. పిల్లలకు బట్టలు కుట్టించండి. మనం అలా 4 ఊళ్ళు తిరిగి వద్దాం. సరేలే, ఆలోచిద్దాం. మొదటలా వెళ్ళి వద్దాం. త్వరగా తిములు. ఇద్దరూ భోజనం చేసి సిటీకి వెళ్ళిపోయారు. అంతా కాంతమ్మ వింటూనే ఉంది. తోడికోడల ప్రవర్తనకు చాలా బాధపడింది. ఆ మర్నాడు తమ కొడుకులను వెంటబెట్టుకుని కాశ్మీర్ వెళ్ళిపోయారు చలపతి దంపతులు. ఈ సంఘటన విష్ణు మనసును అల్లకల్లోలం చేసింది. అందరూ పడుకున్నా అతనికి నిద్ర రావటం లేదు. తను ఇలాగే స్వలాభేచ్ఛతో పనిచేస్తే కుటుంబం ఎక్కడ ఉండేది? సుజాతను కూడా శ్రమింపజేస్తున్నాడు. తనంతట తాను ఒక్క బహుమతి కొనివ్వలేదామెకు. తలుపు తట్టారెవరో. అప్పటికే అలసిపోయిన సుజాత గాఢ నిద్రలో మునిగి ఉంది. దుప్పటి ఆమె గొంతు వరకు లాగి వెళ్ళి తలుపు తీశాడు. తల్లిని చూస్తూనే అదరాబదరాగా నైట్ గౌన్ నాడలు బిగించుకున్నాడు. పిలిస్తే నేను క్రిందికి వచ్చేవాడిని కదమ్మా. ఆమె చెప్పలేదు. స్పృహ తప్పినట్టు నిద్రపోయిన కోడలి వంక జాలిగా చూసింది. ఆ వయసులో తామందరూ పైలాపచ్చీసుగా గడిపారు జీవితం. రోజుకు 2 రూపాయలు పూలుకునేవారు. కోడలు ఇటు ఇంటి పనులు, అటు మొగడితో సమానంగా ఆఫీసుల పనులు చేస్తుంది. ప్రొద్దున తోడికోడలన్న మాటలు సోలాల్లా గుచ్చుకున్నాయి. కొడుకును బాగా చేవాట్లు వేయాలని వచ్చి ఆ విషయమే మర్చిపోయింది. ఏమ్మా, ఆలోచనలు మునిగిపోయావు? ఈ మధ్య కాస్త పని ఎక్కువై ఉంటుంది. తను అలసిపోతుంది. భార్య త్వరగా నిద్రపోవటానికి కారణం చెప్పాడు.
ఆమె గాఢంగా నిట్టూర్చింది. కొడుకు రాసుకునే బల్ల దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది. నీతో ప్రతి విషయంలో పోట్లాడాల్సి వస్తుందిరా. ఇప్పుడేం వచ్చిందమ్మా? రాజీవ్ని బీఎస్సీ చదవన్నావట. వెళ్లే ముందు పిన్ని ఎన్ని మాటలు అన్నది. తనకు వచ్చిన మార్కులతో ఇంకేం చదువుతాడట. మళ్ళీ ఈ సంవత్సరం అదే కోర్సు చదివి ఇంజనీరింగ్ చదువుతాడట. వాడు చెప్పటం మీరు సమర్థించటం చాలా బాగుందమ్మా. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అనుకోవటం, మనిషిని అవుతాను, నా తెలివితేటలేమిటి అని ఏనాడు ఆలోచించడు అన్నాడు. అతని కంఠంలో కరుకుదనం కరకరలాడింది. ప్రిపేర్ అవలేదంటూ ఓ సంవత్సరం పరీక్ష రాయనే లేదు. రాసినప్పుడు అత్యవసర మార్కులు. ఈ ఒక్కసారి చదవని నాదే ఉంది. కాశ్మీర్ ట్రిప్కు పెట్టే ఖర్చు వాడి చదువుకు పెట్టకూడదు. ఉదయ్కి ఆరోగ్యం బాండ కాస్త మార్కులు తక్కువ వచ్చినా వాడికి శ్రద్ధ ఉందని సీటు ఇప్పించలేవా? ఏమోరా, మధ్యలో నాకు చావు వచ్చింది. నువ్వు అలా బాధపడితే ఏం చేయలేను. వయసు పెరుగుతుందా తరుగుతుందా? ఆడంబరాల కోసం చదివే కాదు. నేను చెప్పేది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏమిటో అంతా నా దురదృష్టం అనుకుంటూ లేచిపోయింది. ఈ గందరగోళం కంటే విడిపోతేనే మంచిదనిపించింది. కానీ భర్త విహీన కమల ఏమవుతుంది? ఆమె మెల్లగా మెట్లు దిగింది. అతను నిట్టూర్చాడు. తలుపు వేసి లైట్ తీసివచ్చాడు. బెడ్ లైట్ వేశాడు. వీరిద్దరి మాటలు విని తలుపు చప్పుడు గాని సుజాతకు నిద్రాభంగం కలిగించలేదు. అభిమానం కొద్దీ నాతో పోటీ పడుతుందనుకుని అంటనట్టు ఆమె బుగ్గలు తాకి తనువు పడుకున్నాడు. అక్కయ్య, ఏమిటది? ప్రభకు డాక్టర్ చెప్పిస్తూ నా కొడుకును బీఎస్సీ చదవమంటారా? హాల్లో హోరాహోరీగా పోట్లాడుతుంది సుశీలమ్మ. పిన్ని, నేను అన్నదానికి అమ్మతో పోట్లాడడం దేనికి? వాడు ఇంకా 10 సార్లు రాసినా వచ్చే మార్కులు అంతే. విష్ణు మాటలు విని తగ్గిపోయింది. ఆఖరి సంవత్సరం చదువుతున్న పెద్ద కొడుకును కదిపింది. నాకేం తెలుసమ్మా? మరి ఆయన అన్నట్టు డబ్బు రాగానే మనం యాత్రలు చేయటం ఏమిటి? మన ఖర్చులు ఆయన ఎందుకు భరించాలి? వ్యాపారం అంతా ఉమ్మడిదేగా. పొలం మాత్రం మనం ఒక్కరిదేనా? ఈ ప్రశ్నకు భార్యాభర్తలు నిరుత్తులయ్యారు. ఉదయ్ వెళ్ళిపోయాడు. ఒరే రాజీవ్, ఈ సంవత్సరం వాడు చెప్పింది చదువు. వచ్చే ఏడు చూద్దాం చలపతన్నాడు. ఏం చేద్దామంటావు? భర్తపైకి రయ్యిన లేచింది. వాడు రిపీట్ చేస్తాడు, చేసి తీరుతాడు. మొన్న 10,000 తన కూతురికి కట్టాడని చిన్నావిడ వత్తిత్తులా నోరు మూసుకుంది. సుశీలమ్మ అరిచింది. బీఎస్సీలో చేరడానికి తీసుకెళ్లిన డబ్బుతో పీయూసీలో చేరాడు. విష్ణు ఆ చర్చ మళ్ళీ ఎత్తలేదు. అన్నయ్య, ఈ నెల పాకెట్ మనీ ఇవ్వలేదు. రాజీవ్ విష్ణుని అడిగాడు. ఎవరి అనుమతితో పీయూసీ రిపీట్ చేస్తున్నావో వారిని అడుగు, టై కట్టుకుంటూ అన్నాడు. రాజీవ్కి అదేం భయం ఉండేది. ప్రతిసారి పిలిచి ఇచ్చేవాడు పాకెట్ మనీ. కొన్ని విషయాలు విష్ణు ఎప్పుడూ మర్చిపోయాడంటే ఏదో ఉంటుంది. రాజీవ్ క్రిందకు వచ్చి విషయం తల్లితో చెప్పాడు. అవును, ఇస్తాను. భయమా? చదివించేవారు డొనేషన్లు కట్టి చదివిస్తారు. అంతా కర్మ. సుశీలం మరుస్తూ హాల్లోకి వచ్చింది. అక్కడ సుజాత పలహారాలు సర్దుతూ కనిపించింది. వెళ్ళమ్మా, వండటమయ్యాక సర్దటం గొప్పేనా? చదువుకున్న దానువు, ఆఫీసులో పనిచేసేదానువు, కట్న కానుకలు తెచ్చి మాలాంటి వారిని పోషించేదానువు, జీతం భత్యం లేని నౌకర్లు మేము ఉన్నాముగా. చిన్నత్త ఏమో చెప్పబోయింది. సుజాత మేడ దిగి విష్ణు పిలుపు విని తలెత్తింది. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. క్షమించండి అనేసి పక్కకు తప్పుకుంది. ఆమెకు చాలా అభిమానం కలిగింది. చిన్నత్త తనను కట్నం తేలేదని దెప్పుతుంది. ఆదర్శ వివాహాలు పురుషులు చేసుకున్నా సాటి స్త్రీలు హర్షించలేరు. తను సమాధానం చెప్తే తప్పేం? తను రక్తమాంసాలున్న మనిషి. ఆడదంటే బానిస అనుకుంటాడా? తన భర్త అందరూ అనే మాటలు పడే కర్మేం పట్టింది? తనకు కన్నీరు బిగబట్టి పెరట్లోకి వెళ్ళిపోయింది. అలాగే నిలబడిపోయింది. పెళ్లి అయిన దగ్గర నుండి తను ఏం అనుభవించింది? నీరసంగా ఉంది. భర్తను తీయని మాటలతో పని గడిపేస్తున్నాడు. వదిన, అన్నయ్య తయారయ్యాడట. ప్రభ చెప్పటంతో గబగబా వచ్చి చెప్పులు వేసుకుంది. ఇదేమిటమ్మా, పలహారం చెయ్యవు? చేయాలనిపించలేదత్తయ్య, నోరంతా చేదుగా వికారంగా ఉంది అని వెళ్ళి అతని వెనకాల కూర్చుంది. ఈరోజు ఏమిటో తన ఒంటరిదైనట్టు, తన శ్రమను గుర్తించిన వారు లేనట్టు ఫీల్ అయింది. రాత్రంతా ఏదో వ్రతాలంటూ గురువు గారి దగ్గరే ఉండిపోయారు. ఉదయం వచ్చి చాపై పడుకుని నిద్రపోయింది నిర్మల. ఏమిటిది నిర్మల, చదువు పాడు చేసుకుంటూ? అతని మహిమ చెప్పినా అర్థం కాదత్తా. నాలాంటి కన్యల కడుపున లోకోద్ధారకుడు జన్మించబోతున్నాడట. మాలో ఆ కన్య ఎవరని అన్వేషిస్తున్నాడు. అవునే, సుందరమ్మ కల్పించుకుంది. అంతా మన నిర్మల లాంటి వారే ఉపదేశం పొందుతున్నారు. అక్కడికి వచ్చేవారికి లలితోపాసన అంటే ఏమిటో తెలుసా? అదంతా నాకు తెలీదు. నువ్వు వచ్చి చూడు, ఇంగ్లీష్ కూడా చకచకా మాట్లాడేస్తారే. ఆ రోజు సరళకు త్రిలోకనాథులను చూడాలని బుద్ధి పుట్టింది. అత్తగారితో వెళ్ళింది. కోడలు దారిలో పట్టేందుకు సంతోషించింది సుందరమ్మ. త్రిలోకనాథులు భక్త కోటి మధ్యలో కూర్చున్నాడు. నిర్మల వర్ణించిన దానిలో అసత్యం ఏమీ లేదు. పచ్చని మేనిచ్చాయ, దోవతి కట్టుకున్న ఉత్తరీయము, ఒక భుజం మీదుగా
పల్లెవాటి వేసుకున్నాడు. నుదుట చందన తిలకం, పెదవులపై చిరునవ్వు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాడు. అందరూ కూర్చోగానే అందరినీ చిరునవ్వుతో పలకరింపగా కలయి చూశాడు. లలిత స్తోత్రంతో ప్రారంభమైంది ఆనాటి సమావేశం. స్త్రీని అంత నగ్నంగా వర్ణిస్తుంటే సరళ తల తిరిగిపోసాగింది. అది పూర్తి అవుతుండగా ఇద్దరు కన్యలు అతని తొడలపై కూర్చుని అతని బుగ్గలు చుంబించారు. సరళ కంపరమెత్తింది. అత్తగారినేమో ప్రశ్నించబోయింది. ఉష్! ఆయన వారిని దేవీమూర్తులుగా భావించాడు. అందుకే తొడలు ఆసనముగా చేశాడు. అత్తగారి సమర్థింపుకు వణికిపోయింది. కానీ ఆ గుంపు నుండి బయటపడడం సాధ్యం కాదని తేలిపోయింది. అతను ఏదో వేదాంతం చెప్పి 4 వాక్యాలతో ముగించాడు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టే చెప్పాడమ్మా జీవిత సారమని ఒకరంటే, అందుకే త్రిలోకనాథులయ్యారని మరొకరన్నారు. అందరూ పొగిడేవారే. ఏకాంత సేవలో ఎవరు పాల్గొంటున్నారు? ఎవరో ప్రశ్నించారు. ఆవిడ ఇంట్లోనే గురువుగారి బస. మేము అంటూ ఓ 10 మంది యువతల పక్కన నిలబడ్డారు. త్రిలోకనాథులు సరళను గమనిస్తున్నారు. ఎవరు సుందరమ్మ? నా కోడలు స్వామి. ఈ కాంతముఖంలో నిత్యత్వం కనిపిస్తుంది. నేను కన్యను కాను పెలుసుగా జవాబిచ్చింది. కన్య కన్యత్వం కోల్పోయినా దైవత్వం కోల్పోదు. జానకమ్మ, అందరినీ బయటకుంచు. ఈ స్త్రీ ముఖత దేవి ప్రసన్నం కావాలి. నిజమా స్వామి? సుందరమ్మ సాష్టాంగపడి లేచింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోయారు. సరళ మొండి ధైర్యంతో కూర్చుంది. ఇలా దగ్గరగా వచ్చి నీ వామహస్తం చూపు. అలాగే చేసింది. ఆహా, అపూర్వమైన స్త్రీవి. నీలాంటి స్త్రీల వల్లే రససిద్ధి జరుగుతుంది. అతని చేతులు మెల్లమెల్లగా శరీర భాగాలు తడుముతున్నాయి. అతని గమ్యానికి మార్గం అనురాగమైన ఆత్మజ. అపురూపాన్ని స్నేహం మొలకించు సోదరి. మీ ఉద్దేశం? అతని చేయి తొలగించింది. అతను ప్రసన్నంగా మధురంగా నవ్వాడు. అదే, నీవు శక్తి అంశవు. నీలో సంభోగ కోరికలు బలంగా ఉన్నాయి. కానీ నీ భర్త బలహీనుడు. ఆపండి. సరళ ముఖం ఎర్రబడింది. నా కౌగిలిలోకి వచ్చి ఒక్కసారి ఆ మాటను చీచి చుటుక్కను లేచి బయటకు వచ్చింది. ఏమ్మా, ఏదైనా అపచారం జరిగిందా నీ వల్ల? జానకమ్మ అడిగింది. ఏం లేదండి, నాకేదో వికారంగా ఉంది, వెళ్ళిపోతాను. జవాబుకి ఎదురు చూడగా వచ్చేసింది. ఎంత సిగ్గుచేటు! స్త్రీలంతా మూర్ఖులుగా తనే మూర్ఖురాలా? సమాధానం లేని ప్రశ్నలు చాలా లేచాయి. సాయంత్రం అమ్మమ్మ మనవరాలు వచ్చారు. అత్తయ్య, మీరు వెళ్ళండి. నిర్మల దేనికి? లోకోద్ధారకుడైన పుత్రుడు కన్యలకే పుడతాడే, నాకు కాదు. అందుకే స్వామి అన్నారు. మీ కోడల్లో నిత్యత్వం ఉందని భ్రమపడ్డాను. ఆమె ఒక మామూలు స్త్రీ అని. అది కాదత్తయ్య, తన వాళ్ళకం నచ్చలేదు. నీలాగా ఎవరూ అనలేదు. అనడానికి సిగ్గు అడ్డు రావచ్చుగా. నా మాట వినత్తయ్యా. ఏమిటే నీ బోడి మాట? ఈసడించేసింది. నాకా మాత్రం తెలియదా? నేను నిత్యం నియమనిష్టలతో పూజలు జరిపే పుణ్యాత్ములేంటి పుట్టానే. నాకదంతా తెలియదు. పూజ అంటే ఓ సత్కార్యము, భగవంతుడిని మెప్పించేది అన్నారు. భగవంతుడు పూజామందిరంలో బంధింపబడి ఏం లేదత్తయ్య. నీలో నాలో సర్వవ్యాప్తమైన నిర్మలమైన మనసే అతని ఆసనం. నిత్యం చేసే మంచి పనులే అతని పూజలు. పూజ పునస్కారాలు మూర్ఖులు చేస్తారంటావా? కాదు, అజ్ఞానులు. చాలే, ఎవరన్నా వింటే నవ్విపోతారు. సుందరమ్మ కోడలను ఈసడించింది. ఒకరోజు సంసారి అయిన సరళ నిర్మలను పరిశీలనగా చూసింది. కన్యత్వం కోల్పోయిందని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు. ఈ భర్తతో ఈ విషయం చెప్పింది. నీకు అన్ని అనుమానాలే. నీకు ఇష్టం లేదు మానేయి. వాళ్ళని ఆపటం దేనికి? రఘుకి ఈ మధ్య తల్లి సాధింపులు ఎక్కువయ్యాయి. అందుకే అతని త్రిలోకస్వామికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఆ సాయంత్రం నిర్మలను అడిగింది అతని విశేషాలు, ఏకాంతసే విషయాలు. అయ్యో, అపచారం అత్తయ్య, ఎవరితోనూ చెప్పకూడదు. నేను మామూలు స్త్రీనమ్మా. నాతో చెప్పడానికేం? ఎంతో నచ్చజెప్పాక అసలు విషయం చెప్పింది. అది విని రాన్పడిపోయింది. సరళ నోట మాట కూడా రాలేదు. రానున్న ఉపద్రవం ఆపటం ఒక సుజాత వల్లే సాధ్యమవుతుంది అనుకుంది. సుజాతకి ఎందుకో ఈ మధ్య పని మీద ధ్యాస నిలవటం లేదు. ఏదో అసంతృప్తి. భర్తను అర్థం చేసుకోవడంలో తనే పొరపడిందని నమ్మకం కలిగింది. యువకుడైతే ఆ భావాలు లేవు. మరమనిషిలా పని ఈ మధ్య బాగా మాటలు తగ్గించింది. అది గమనించినట్లే ప్రవర్తిస్తున్నాడు. బొత్తిగా రసహీనమైన బ్రతుకనుకుంది. ఏమ్మా అంత పరధ్యాస? సరళ రెండోసారి కుదిపితే లోకంలోకొచ్చింది. బాగున్నావు వదిన? అకస్మాత్తుగా వచ్చావేం? మేనేజర్ గారికి మొదట విన్నవించుకోవాలి కాబోలు. అదేం లేదు, ఏదో గొప్ప విషయం లేనిదే రావని. నిజమే సుజా, అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే, నాకు వెళ్ళాలని ఉంది. ఓ చిన్న చీటీ రాసి పర్మిషన్ కోసం విష్ణుకు పంపింది. శాంక్షన్ వచ్చింది. ఇదేంటమ్మా? అదంతే పద. ఇద్దరూ బయటకు వచ్చారు. సరళ చెప్పింది విని రాన్పడిపోయింది సుజాత. నిజమా వదిన? నిజమే సుజా, అబద్ధం ఎందుకు చెప్తాను? ఒక్కసారి వెడదాం పద. సుజాత వదిన వెంబడి రిక్షాలో పుట్టింటికి వెళ్ళింది.
తల్లిని నిర్మలను చీవాట్లేసింది. తన అసమర్థతకు అన్నగారిని తిట్టింది. నీకేం తెలీదు, లోక కళ్యాణార్థమే ఓ పుత్రుడు కలగబోతున్నాడే. అమ్మా, లోక కళ్యాణం తర్వాత దాని జీవితం నాశనం అవుతుందే. ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. చేసేది లేక అక్కకు ఉత్తరం రాసింది. వెంటనే వచ్చి తన కూతుర్ని రక్షించుకోమని. మన వాళ్ళు సాధించిన ప్రగతి ఇంతేనా? ఇంకా స్వాములను సన్యాసులను నమ్ముతూ మోసపోవడమా? చదువుతున్నారు ఎందుకు? విజ్ఞానం లేని చదువు అజ్ఞానాన్ని పెంచుతున్న చదువు. లేకపోతే నయమేమో. రఘు మనసంతా అల్లకల్లంగా ఉంది. తల్లి మాట నిజమా, భార్య మాట నిజమో అర్థం కావటం లేదు. మూర్ఖత్వం కాకపోతే 20వ శతాబ్దంలో లోక కళ్యాణార్థమే కుమారస్వామి జన్మించడం ఏమిటి? నిర్మల చెప్పిన బాటలను బట్టి ఆ పిల్ల పూర్తిగా చెడిపోయింది. రక్షించే మార్గమే లేదా? నెమ్మదిగా బారులో దూరాడు. జేబులో ఉన్న డబ్బు అయిపోయే వరకు అక్కడే కూర్చున్నాడు. సుజాత ఇంటికి వచ్చేసరికి విష్ణు రాలేదు. సుశీలమ్మకు రొసరొసలాడుతుంది. కమలమ్మకు జ్వరం వచ్చింది. కోడలు తొందరగా వస్తే అంతా ఆమె నెత్తిన రుద్దవచ్చు అనుకుంది. అనుకోకుండా ఆలస్యమైంది. మా విష్ణు మహా తెలివైనవాడు. కమలకు జ్వరం వచ్చిన సంగతి తెలుసు. భార్య ఎక్కడ అరిగిపోతోందనని అక్కడే ఉంచేశాడు. మేం లేమా దాసాదాసి జనము అన్నది వెటకారంగా. కాంతమ్మ కూతురి దగ్గరికి వెళ్ళింది. ఇక ఎన్ని మాటలన్నా ఎవరడ్డు? లేదు చిన్నత్త, వారేం ఉంచలేదు. అత్యవసరంగా అమ్మను చూడాల్సిన పని ఏర్పడింది. పెత్తనాలి మీవి, ఎటైనా వెళ్ళండి అన్నది విసురుగా. కన్న సహాయంతో మిగిలినవి చేసింది. అప్పుడే వీరయ్య వచ్చాడు. అమ్మగారు చిన్న సూట్ కేసులో బట్టలు సర్దివ్వమన్నారు. అయ్యగారు అర్జెంటుగా బొంబాయి వెళ్ళాలట. ఈ కవర్లో డబ్బు చిన్నత్తకివ్వు. అతన్ని చూడకుండానే పైకి వెళ్ళిపోయింది. బట్టలు పెట్టుకుని వచ్చేసరికి సుశీలమ్మ సంబరంగా డబ్బు లెక్క చూసుకుంటుంది. 4 రోజులకే సుజాత పూర్తిగా నిరసించిపోయింది. ఒక సత్యం తెలిసి వచ్చింది. శాసించినా ఆజ్ఞాపించిన విష్ణు మనుషుల్ని పనిచేయటానికి, ఉత్సాహంగా ఉండటానికి ఉత్ప్రేరకం లాంటివాడు. అతన్ని విడిచి ఉండటం ఎంత దుర్భరమో తెలిసి వచ్చింది. మనసులో పేరుకుపోయిన అశాంతి తగ్గాలంటే ఒక్కసారి అతని బలమైన చేతులలో విశ్రమించాలి. అతని స్పర్శతో నూతనోత్సాహం పుంజుకోవాలి. అమ్మగారు, పోయిన నెల ఆఖరిన రాబడి ఖర్చులు పూర్తిగా తయారైన షీట్ ఇవ్వమన్నారు. అయ్యగారు వచ్చారా? ఇంటికి ఫోన్ చేశారే, మీకు తెలియదా? ఉదయమే వచ్చారు. వర్క్షాపుకు కొన్ని స్పేర్ పార్ట్స్ వచ్చాయి. అలాగా, నాకు తలనొప్పిగా ఉంది. ఈ పూటకు పనంతా మీరు చూసుకోండి. లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుంది. ఆయన వస్తారా? వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఈ వారం రోజుల నుండి మనసులో పేరుకుపోయిన మలినం పోవాలంటే ఆయనతో మాట్లాడాలి. అతనికి ఫోన్ చేసింది. విష్ణు ఎత్తాడు. హలో, మీరేనా? ఏమిటా కొత్త పిలుపు? నమస్కారం, మీరు వెంటనే ఇక్కడికి రావాలి. సముఖంలో అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఒక్కరోజు నా మాట వినరు? థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చుంది. 15 నిమిషాల్లో అతన్ని జావా కాంపౌండ్లో ఆగిన శబ్దం అయింది. అతను వస్తూనే గుమ్మంలో నిల్చుని 2 నిమిషాలు సుజాతను చూశాడు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. ఇప్పుడు డాక్టర్ ఎందుకు అన్నది కంగారుగా లేస్తూ. ఒకసారి ముఖం అద్దంలో చూసుకో. కళ్ళు లోతుకుపోయాయి. అసలు చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. అన్నం కిలికిలేస్తావు. దగ్గరగా వచ్చి ఆమె చెక్కిళ్ళు మృదువుగా నిర్మాడు. అందరికీ ఉండే మామూలు స్థితే, డాక్టర్ వచ్చి చెప్పాల్సిందేం లేదు అన్నది. అంటే కారణం నాకు తెలుసు, మరి చెప్పరాదు? మీకు ఇష్టమో కాదో? సుజా, అవునండి, మీరంతా ప్రణాళిక ప్రకారం జరగాలంటారు. కొన్నిసార్లు ప్రకృతి నియమాలకు దాసులు కాక తప్పదు. ఏమిటి? అతని కళ్ళలో ఒక్క సెకండ్ అపూర్వమైన కాంతి తలుక్కుమంది. ఇంత మంచి వార్త ఇలాగైనా చెప్పేది? నువ్వు చాలా కఠినాత్మురాలివి. పైగా నిష్ఠూరం నాపై వేస్తున్నావా? అది కాదండి. ఏది కాదు? అందరిలా నువ్వు భయంతోనే నన్ను సమర్థిస్తున్నావన్నమాట. నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అతడు ఆమెను వదిలి వెళ్ళి కిటికీలో నుంచి రాజులు తూనీకరాలు చూస్తూ నిలబడ్డాడు. సుజాతకు తన పొరపాటు తెలిసొచ్చింది. అంత దురుసుగా మాట్లాడవలసింది కాదు. నా మనసుకెందుకో చాలా అల్లకల్లోలంగా ఉందండి. కంఠం బొంగురుపోయింది. వెళ్ళి సోఫాలో జారిగిలపడింది. అతను తిరిగి చూశాడు. ఏమనుకున్నాడు? నెమ్మదిగా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. నీ బాధ చెప్పండి, నాకెలా తెలుస్తుంది సుజా? మీరు ఆ రోజు ఊరెళ్లారు. త్రిలోకనాథుల ఉదంతము, నిర్మల తల్లి ఎలా అతని పిచ్చి వ్యామోహంలో చిక్కుకున్నారో వివరించింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీ అన్నయ్య చదువుకున్న మూర్ఖుడు సుజా. వదిని చెప్తే అమ్మకు లక్ష్యలేదు. అలాంటి వారిని చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేము. ఈ స్థితిలో నువ్వు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో కూడా వాతావరణం బాగుండి ఉండదు, అవునా? అతనే అడిగినప్పుడు చెప్తేనేం, కానీ అతను త్వరపడి ఎవరనేమన్నా తను బాధ్యురాలవుతుంది. అందుకే చెప్పలేకపోయింది చిన్నత్త అనే మాటలు. వారం రోజులు ఎటైనా వెళదామా? ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఇక నుండి మీరు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు. అతని భుజంపై తలవాల్చింది.
మీరు ఎదురుగా ఉంటే ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది అన్నది మెల్లగా. అందుకే అంటారు నువ్వు ఫూలువని. భుజంపై ఉన్న తల ఒడిలోకి తీసుకున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. అతను ఆమెను లేపి వెళ్ళి డాక్టర్ను వెంట పెట్టుకొచ్చాడు. పరీక్ష చేసి చిన్నగా నవ్వాడు. ఇది లేడీ డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన కేసు. అవును, మీకు ఫోన్ చేశాక చెప్పింది. నో ఫియర్, జనరల్ వీక్నెస్. కాసేపు మాట్లాడి విష్ణు పనివరస మెచ్చుకుని ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక తమరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పటికే నాకు చాలా బిరుదులు వచ్చాయి. ఎన్ని బిరుదులు వచ్చినా మీరేం చెల్లించరుగా. మీలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల అన్నయ్యకు రవ్వంత ఉంటే బాగుండును అన్నది.